ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 8వ తారీఖు. సో ముందుగా ఒకసారి ఏడిఆర్స్ చూద్దాం, దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉందనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నెగిటివ్గా ఉంది. దాని తర్వాత మనం చూస్తే ఇన్ఫోసిస్ ఫ్లాట్గా ఉంది, అండ్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా రికవర్ అయితే కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఫ్లాట్గా ఉంది అండ్ కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. అంత అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్ ఓకే, బుల్లిష్గా ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ హాంకాంగ్ నుంచి US 30 డౌ జోన్స్ కూడా మనకి ఏంటంటే ఫ్లాట్ టు బెరిష్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ మన నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే 27 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ క్యూస్లో మనకి US మార్కెట్స్ వచ్చేసరికి నెగిటివ్గా ఉంది, అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ఏంటంటే పాజిటివ్గా ఉంది. సో ఎనీహౌ ఏంటంటే కొద్దిగా డీవియేషన్ అనేది కనిపిస్తుంది గ్లోబల్ మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్స్కి. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది ఈవినింగ్ 6 గంటలకు రావడం అనేది జరుగుతుంది. ఆ డేటా అనేది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియా క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే 10 గంటలకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్గా ఏంటంటే 6.5 ఉంది. ప్రస్తుతానికి ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే 6.5 కదా, ఫోర్కాస్ట్ చేస్తుంది అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అలాగే ఉంటుంది, పెంచరు అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే అవుతుంది. సో ఒకవేళ 6.5 అనేది ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అనేది పెద్దగా మూమెంట్ ఉండదు, ఐ మీన్ వాలటైల్గా ఉండదు, ఏదో ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 6.5 కాబట్టి. సో చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక మనకి మణప్పురం, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్ మొత్తం కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము, ట్రేడ్ చేయకూడదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఎటువంటి కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే, ఇక క్యాష్ మార్కెట్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 1, 2, 3, 4 రోజుల నుంచి ఏంటంటే చాలా తక్కువ పార్టిసిపేషన్ అనేది చూసాం. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 1382 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా డిఐఎస్ వచ్చేసరికి చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. కౌంటర్ ట్రేడ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి, అప్పుడప్పుడు సెల్లింగ్ చేస్తున్నారు. ఓ స్టెబిలిటీ అయితే కనిపించట్లేదు. బట్ అగైన్ 392 క్రోర్స్ అనేది క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 1774 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మనకి టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది బేస్డ్ ఆన్ ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనకి నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ప్రైస్ని ఫాలో అవుతూ ఉంటాయి. అదేవిధంగా నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 18,600 కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ పెద్దగా మనకి సెల్లింగ్ అయితే కనిపించట్లేదు కాల్స్లో, మేబీ 18,900 అనుకోవచ్చు ప్రస్తుతానికి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ఉందని చూసే ముందు యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో యుఎస్ మార్కెట్స్ ఏంటంటే ఒక షార్ప్ మూవ్ వచ్చింది, మళ్ళీ మొమెంటం అనేది కూల్ ఆఫ్ అయింది. ఇక్కడ కూల్ ఆఫ్ అయ్యి ప్రస్తుతానికి ఏంటంటే స్లోగా మళ్ళీ పికప్ అవుతుంది అప్ సైడ్ వెళ్ళటానికి. ఓకే, ఓవరాల్గా కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ చాలామంది నిన్న ప్రీమియమ్స్ గురించి అడిగారు కాబట్టి మరొకసారి వోల్టాలిటీ గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ వోల్టాలిటీ అనేది చూడండి అల్ట్రా లోలో ఉంది. ఓకే, ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్లో 2021లో, లాస్ట్ ఇయర్ కాదు సారీ 2021 సెప్టెంబర్లో 9, 10 అంటే ఇక్కడ ఏంటంటే వోల్టాలిటీ చాలా తక్కువ ఉందన్నమాట. సో ప్రీమియమ్స్ ఏంటంటే అల్ట్రా లోలో ఉంటాయి, చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, మార్కెట్ అనేది ఒక కూల్గా ఉందన్నమాట. సో ఎప్పుడైతే వోల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఓకే దెన్ ఏంటంటే మార్కెట్లో పెద్ద పెద్ద స్వింగ్స్ అండ్ ప్రీమియమ్స్ కూడా రైజ్ అవటం అనేది మనం చూస్తాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో జనరల్గా ఇదే సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే స్టాక్లో ఏం చేస్తామంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చినా లేదా 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన సక్సెస్ఫుల్గా ఈ యొక్క బ్రేక్అవుట్లో పార్టిసిపేట్ చేసుకుంటాం. ఎలా ఆ యొక్క హైని మనం ఏంటంటే ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం అలా చేస్తాం. సో అకార్డింగ్ టు దట్ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్గా ముందుకు వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతున్నాం. అదేవిధంగా మన నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్ టైమ్ హై వచ్చేసరికి మనకి 18,900. హోప్ ఏంటంటే ఆల్ టైమ్ హైని హిట్
చేస్తుందేమో అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, సో ఒక్కొక్కసారి మిస్ కూడా అవుతుంది, బట్ ఎనీహౌ ఈవెంట్ తర్వాత మనకు ఒక డైరెక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, న్యూట్రల్ డే అనేది కనిపిస్తుంది, యాక్టివిటీ లెస్గా ఉంది, బట్ స్టిల్ మొమెంటం అనేది అప్ సైడే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే 18,826 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ ఉంటే, మన నిఫ్టీ ఏమో ఈ 726 దగ్గర ఉంది. దగ్గర దగ్గర 100 పాయింట్స్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అయితే ప్లాన్ ఏంటంటే 10 దాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే, 10 అయిన తర్వాత మార్కెట్ యొక్క మొమెంటం బట్టి ఏంటంటే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకున్నాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.